Good morning, students. In this video you are going to learn about electric potential, that is definition, equipotential surfaces, potential due to point charge, potential due to charge spherical shape. ఈరోజు మనం ఈ వీడియోలో విద్యుత్ శక్మం గురించి నేర్చుకుంటాం. అందులో నిర్వచనం, సమశక్మ తలాలు, అలాగే ఒక బిందు ఆవేశం వల్ల ఏర్పడిన పొటెన్షియల్ మరియు గోళాకార కర్పరం వల్ల ఏర్పడిన పొటెన్షియల్ గురించి నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ని డిఫైన్ చేసుకుని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని డిఫైన్ చేస్తాం. సో దానికి ఒక ఓ అనే పాయింట్ దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ క్యూ తీసుకుంటాం. ఆ ఛార్జ్కున్న ఫీల్డ్లో ఆర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ పీ కన్సిడర్ చేస్తాం. పీ దగ్గర ఒక టెస్ట్ ఛార్జ్ క్యూ నాట్ని తీసుకొస్తాం. అది కూడా ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. ఇప్పుడు ఈ టెస్ట్ ఛార్జ్ని ఫీల్డ్లో ఒక పాయింట్ బి నుండి పాయింట్ ఏకి మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేస్తాము? సమ్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్. ఎక్స్టర్నల్గా ఎవరో ఒకళ్ళు బి నుంచి ఆ టెస్ట్ ఛార్జ్ని ఏకి మూవ్ చేస్తున్నాం. సో అలా మూవ్ చేయాలంటే ఏంటి? ఈ రెండు ఛార్జెస్ పాజిటివ్ ఛార్జెస్, అంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అనేది యాక్ట్ చేస్తుంది. అంటే ఈ ఫీల్డ్లో ఉన్న ఫోర్స్కి ఎగెయిన్స్ట్గా మనం బి నుంచి ఏకి మూవ్ చేస్తున్నాము అంటే ఏం జరగాలి? కొంత వర్క్ జరగాలి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఈ జరిగిన వర్క్కి, అంటే బి నుంచి ఏకి మూవ్ చేసినప్పుడు జరిగిన వర్క్కి మనం తీసుకున్న టెస్ట్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క రేషియోనే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం. Ratio of work done in taking a test charge from one point to another point in an electric field to the magnitude of test charge is defined as electric potential difference. So దాన్ని ఎలా రాస్తాము అంటే పొటెన్షియల్ అట్ ఏని విఏ అంటున్నాము, పొటెన్షియల్ అట్ బిని విబి అంటున్నాము, ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ నాట్. దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్. నౌ ఇఫ్ ఈ బి అనే పాయింట్ సమ్ ఎక్కడో ఇన్ఫినిటీలో ఉంది అని అనుకుంటున్నాం. బి ఇన్ఫినిటీలో ఉంది అంటే విబి ఏమవుతుందంటే 0 అవుతుంది. సో విఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ నాట్ ఆర్ సింప్లీ వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ నాట్. సో దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటున్నాం. అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఒక టెస్ట్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్న ఒక పాయింట్కి ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ ద్వారా మూవ్ చేయడాన్ని, అంటే దేనికి ఎగెయిన్స్ట్గా? అక్కడ ఫీల్డ్లో ఉన్న ఫోర్స్కి ఎగెయిన్స్ట్, ఫీల్డ్ వల్ల డెవలప్ అయిన ఫోర్స్కి ఎగెయిన్స్ట్గా ఒక టెస్ట్ ఛార్జ్ని మనం ఫోర్స్కి ఎగెయిన్స్ట్గా ఫీల్డ్లోకి తీసుకురావడానికి జరిగిన వర్క్నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటున్నాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ ద వర్క్ డన్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్ in carrying a unit positive test charge from infinity to point in a electric field against the force is known as electric potential. So W unit enti joule, Q coulomb, it is nothing but volt. So potential difference unit volt. విద్యుత్ పొటెన్షియల్ భేదం ఎలా నిర్వచిస్తాము అంటే ఒక ఓ అనే బిందువు దగ్గర ఒక ధనావేశం క్యూని తీసుకుంటున్నాం. ఈ ఆవేశం వల్ల ఏర్పడిన క్షేత్రంలో ఆర్ దూరంలో పి అనే బిందువు తీసుకుంటున్నాము. అక్కడ ఒక ధన శోధన విద్యుత్ ఆవేశం క్యూ నాట్ని తీసుకుంటున్నాం. అంటే రెండు ఆవేశాలు ధనాత్మకం కాబట్టి అవి ఎలాంటి బలం అనేది ఏర్పడుతుంది? వికర్షణ బలం అనేది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఈ క్షేత్రంలో ఒక బిందువు బి నుండి ఒక బిందువు ఏకి జరపాలి అంటే ఒక బాహ్య సహకారంతో మనం జరపాలి. ఆ బాహ్య సహకారంతో మనం జరిపినప్పుడు, అంటే బి నుంచి ఏకి జరపాలి అంటే ఏమవ్వాలి? అక్కడ పని జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఈ బలానికి వ్యతిరేకంగా పని జరుగుతుంది కదా, ఇక్కడ బలం అనేది ఏర్పడుతుంది కదా, బలానికి వ్యతిరేకంగా పని జరుగుతుంది. సో ఆ జరిగిన పనికి మనం తీసుకున్న శోధన విద్యుత్ ఆవేశానికి యొక్క నిష్పత్తినే మనం విద్యుత్ పొటెన్షియల్ భేదము అంటాం.
దాన్ని VA మైనస్ VB ఈజ్ ఈక్వల్ టు W/Q0. అంటే విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు నుండి ఇంకొక బిందువు వద్దకు బాహ్య సహకారంతో జరిపినప్పుడు జరిగిన పనికి మరియు శోధన ఆవేశానికి గల నిష్పత్తిని మనం విద్యుత్ పొటెన్షియల్ భేదము అంటున్నాం. ఒకవేళ B అనేది ఎక్కడో అనంతంలో ఉంటే కనుక ఇప్పుడు అనంతం నుండి విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఒక బిందువు దగ్గరికి జరపడానికి జరిగిన పనినే మనం విద్యుత్ పొటెన్షియల్ అంటాం. సో అలా B అనే బిందువు అనంతం దగ్గర ఉన్నప్పుడు VB ఏమవుతుందంటే శూన్యం అవుతుంది. అంటే ఇప్పుడు పొటెన్షియల్ ఏమవుతుంది, VA అనేది W/Q0 అవుతుంది. దీన్నే విద్యుత్ పొటెన్షియల్ లేదంటే విద్యుత్ సక్మము అని కూడా అంటాం. దీన్ని ఎలా నిర్వచిస్తాము? అనంత దూరంలో ఉన్న బిందువును బాహ్య సహకారంతో విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఒక బిందువు దగ్గరకు జరపడానికి జరిగిన పనినే విద్యుత్ పొటెన్షియల్ అని నిర్వచిస్తాం. దాని యొక్క ప్రమాణాలు W/Q0. అంటే Wని నిర్వచనం ప్రకారం W/Q0. దాని ప్రమాణాలు ఏమవుతాయి? W అంటే జౌల్, Q0 అంటే కులోమ్ దాని యొక్క ప్రమాణం. సో మొత్తానికి అది వోల్ట్ అంటాం. నెక్స్ట్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. సో ఎలాంటి సర్ఫేస్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాము అంటే పొటెన్షియల్ అనేది ఏ సర్ఫేస్ మీద ఏ పాయింట్ దగ్గర తీసుకున్న పొటెన్షియల్ అనేది ఈక్వల్గా ఉంటే కనుక, సేమ్గా ఉంటే కనుక అప్పుడు ఆ పొటెన్షియల్ సర్ఫేస్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. ఆర్ దాన్ని ఇంకొక విధంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ద సేమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ కాల్డ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. అంటే సర్ఫేస్ మీద ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా మనకి పొటెన్షియల్ అనేది ఈక్వల్గా ఉంటే కనుక, సమానంగా ఉంటే కనుక అప్పుడు ఆ సర్ఫేస్ని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఇలా పర్పెండిక్యులర్గా ఉంటాయి. అలాగే ఒక పాయింట్ ఛార్జ్ తీసుకుంటే కనుక ఇలాగా స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ లాగా కనిపిస్తాయి. సమసక్మ తలాలు అంటే తలం మీద ఏ బిందువు వద్ద దగ్గర తీసుకున్నా కనుక పొటెన్షియల్ అనేది సమానంగా ఉంటే అలాంటి తలాన్ని సమసక్మ తలాలు అంటాం. ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రం తీసుకున్నట్లయితే విద్యుత్ క్షేత్రం ఎలా ఉంటుంది? ఒకదానికొకటి సమాంతరంగా ఉంటుంది కాబట్టి సమసక్మ తలాలు ఎలా ఉంటాయి అంటే దానికి లంబంగా ఉంటాయి. అలాగే ఒక బిందు ఆవేశానికి తీసుకున్నట్లయితే అవి ఇలాగా గోళాకారంగా ఉంటాయి. నెక్స్ట్ ఒక పాయింట్ ఛార్జ్ వల్ల డెవలప్ అయిన పొటెన్షియల్ని మనం కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము, O అనే పాయింట్ దగ్గర +Q అనే ఛార్జ్ తీసుకుంటున్నాం. సో ఈ ఛార్జ్ వల్ల ఈ O అనే పాయింట్ దగ్గర +Q అనే ఛార్జ్ తీసుకుంటున్నాం. ఈ ఛార్జ్కున్న ఫీల్డ్లో ఒక పాయింట్ P అది R డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నాం. సో ఈ పాయింట్ P దగ్గర ఉన్న పొటెన్షియల్ మనం కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి ఒక టెస్ట్ ఛార్జ్ని Q0 అనే టెస్ట్ ఛార్జ్ P దగ్గర తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు Q0 అనే టెస్ట్ ఛార్జ్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి P అనే పాయింట్ దగ్గరికి తీసుకొస్తున్నాం. అలా వచ్చే క్రమంలో అది ఫర్ సపోజ్ P' దగ్గర ఉంది అని అనుకుంటున్నాం. P' దగ్గర ఉన్నప్పుడు ఆ P' O నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే X డిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో 1/4πε0 Q/r² వస్తుంది. కానీ ఇక్కడ మనకి P' O నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, X డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఆ వాల్యూ ఏమవుతుందంటే 1/4πε0 Q/x² అయింది. అండ్ ఈ టెస్ట్ ఛార్జ్ కూడా ఒక పాజిటివ్ ఛార్జ్ అయితే కనుక వాటి మధ్యన ఒక రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారం F = EQ0 అవుతుంది. ఇప్పుడు P' నుంచి మన మెయిన్ ఏమేంటి, ఇన్ఫినిటీ నుంచి P అనే పాయింట్ దగ్గరికి మనం టెస్ట్ ఛార్జ్ని మూవ్ చేయాలి. అలా ఇన్ఫినిటీ నుంచి P దగ్గరికి వచ్చే క్రమంలో P' దగ్గర ఉంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు P' నుంచి Pకి వెళ్ళేటప్పుడు కొంత డిస్టెన్స్ dx మూవ్ అయింది. P' నుంచి Pకి వచ్చేటప్పుడు కొంత డిస్టెన్స్ dx మూవ్ అయింది అనుకుంటున్నాం. సో ఈ dx మూవ్ అయినప్పుడు అక్కడ ఎంత వర్క్ జరిగింది అంటే
ఇప్పుడు 2 టెస్ట్ ఛార్జెసే కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. ఇక్కడ నుంచి ఇక్కడ జరిగింది అంటే వర్క్ జరిగింది అంటే ఫోర్స్కి అగేన్స్ట్గా వర్క్ జరుగుతుంది కదా. సో ఎంత వర్క్ జరిగింది అంటే ఫోర్స్కి డిఎక్స్కి మధ్య ఉన్న డాట్ ప్రోడక్ట్ అది తీసేస్తే ఏమవుతుంది, ఎఫ్ డాట్ డిఎక్స్ నథింగ్ బట్ ఎఫ్ డిఎక్స్ కాస్ తీటా అవుతుంది. ఇక్కడ స్ట్రైట్ లైన్ కాబట్టి తీటా 180 degrees అవుతుంది. కాస్ 180 -1 కాబట్టి మైనస్ ఎఫ్ డిఎక్స్ అయింది. కానీ ఎఫ్ ఇందాక ఈక్వేషన్లో ఈక్యూ నాట్ కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసాం. కానీ ఈక్వేషన్ 1 నుంచి ఈ అంటే ఏంటి, 1/4πε0 క్యూబ్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఈ స్మాల్ వర్క్ డన్ అంటే పీ డాష్ నుంచి పీకి వచ్చే క్రమంలో కొంత డిస్టెన్స్ డిఎక్స్ మూవ్ అయినప్పుడు ఎంత వర్క్ జరిగింది అంటే dw అదెంత అంటే -q0/4πε0 dx/x². ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక బిందువు ఆవేశం వల్ల ఏర్పడిన పొటెన్షియల్ మనం కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము, ఓ అనే బిందువు దగ్గర ఒక ధనావేశం q తీసుకుంటున్నాము. దీని యొక్క క్షేత్రంలో ఒక బిందువు r దూరంలో ఉంది అనుకుంటున్నాము, దాన్ని p అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక శోధన విద్యుత్ ఆవేశం q0ని అనంత దూరం నుండి విద్యుత్ క్షేత్రంలో ఉన్న బిందువు p దగ్గరికి జరపాలి. అలా వచ్చే క్రమంలో అది p డాష్ దగ్గర ఉంది అనుకుంటున్నాం. p డాష్ దగ్గర ఉన్నప్పుడు ఆ p డాష్ ఓ నుంచి ఎంత దూరంలో ఉంది, x దూరంలో ఉంది. సో వీటి మధ్యన ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది అంటే 1/4πε0 q/x². x² ఎందుకయింది అంటే మామూలుగా ఒరిజినల్గా r అవుతుంది, కానీ ఇక్కడ మనకి డిస్టెన్స్ p డాష్ ఎంత దూరంలో ఉంది, x దూరంలో ఉంది కాబట్టి x² అయింది. సో ఈ శోధన విద్యుత్ ఆవేశం కూడా ధనావేశం అయితే వాటి మధ్యన ఏమవుతుంది, వికర్షణ బలం ఉంటుంది కాబట్టి ఆ బలం ఎంత అంటే ఇంటెన్సిటీ ఆఫ్ డెఫినేషన్ ప్రకారం క్షేత్ర తీవ్రత డెఫినేషన్ ప్రకారం F = EQ0 అవుతుంది. ఇప్పుడు P డాష్ నుంచి Pకి వచ్చే క్రమంలో అది dx దూరం జరిగింది అనుకుంటున్నాం. అంటే అలా జరిగింది అంటే కొంత పని జరుగుతుంది కదా. ఎంత పని జరిగింది అంటే W పని జరిగింది. ఆ పని జరగాలంటే ఏమవ్వాలి, ఆ క్షేత్రంలో ఉన్న ఆ బలానికి వ్యతిరేకంగా పని జరగాలి కాబట్టి అది ఎంత అంటే dw = F డాట్ dx అవుతుంది. ఆ డాట్ ప్రోడక్ట్ తీసేస్తే కాస్ తీటా అవుతుంది. ఇక్కడ మనకి సరళ రేఖ కాబట్టి 180 అయింది, అది -1 కాబట్టి అంటే కాస్ 180 -1 కాబట్టి -f dx అయింది. ఆర్ ఎఫ్ వాల్యూ ఇందులోంచి ప్రతిక్షేపిస్తే EQ0 dx అయింది. మళ్ళీ ఈని ఈక్వేషన్ 1 నుంచి ప్రతిక్షేపిస్తే కనుక ఇక్కడి నుంచి ఇక్కడ జరగడానికి జరిగిన పని ఎంత అంటే -q0 4πε0 dx/x². ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఇన్ఫినిటీ నుంచి పాయింట్ P దగ్గరికి రావడానికి జరిగిన వర్క్ డన్ ఏమవుతుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి జరుపుతున్నాము, ఇన్ఫినిటీ నుంచి r డిస్టెన్స్లో ఓ నుండి r డిస్టెన్స్లో P ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి జరుపుతున్నాం కాబట్టి లిమిట్స్ ఏమవుతాయి అంటే ఇన్ఫినిటీ టు r అవుతుంది. సో -q0/4πε0 1/x² dx. సో ఇదంతా కాన్స్టెంట్ ఉంటుంది, బయటికి తీసుకొచ్చేస్తున్నాము. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ఇస్ నథింగ్ బట్ -1/x. మైనస్ ప్లస్ అయిపోతుంది, లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాము, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్. సో 1/r -1/∞ అయింది. 1/∞ 0 కాబట్టి W = q0/4πε0. కానీ మనం ఏంటి ఇక్కడ వర్క్ డన్ క్యాల్కులేట్ చేసాం. మనకు కావాల్సింది ఏంటి, ఆ పాయింట్ పొటెన్షియల్ క్యాల్కులేట్ చేయాలి కదా. పాయింట్ దగ్గర P అనే పాయింట్ దగ్గర మనం పొటెన్షియల్ క్యాల్కులేట్ చేయాలి. డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ప్రకారం V = ఏంటి, W/Q0. సో W వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి Q0 క్యాన్సిల్ అయిపోతుంది ఇలాగా. అప్పుడు పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఏమవుతుందంటే V = 1/4πε0 q/r. ఇది ఒక పాయింట్ వల్ల డెవలప్ అయిన పొటెన్షియల్. నెక్స్ట్ ఒక ఛార్జ్ స్పెరికల్ షెల్ వల్ల డెవలప్ అయిన పొటెన్షియల్ కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము అంటే ఒక స్పెరికల్ షెల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దాని మీద ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుంటున్నాము. దాని యొక్క సెంటర్ O అనుకుంటున్నాము, రేడియస్ R అనుకుంటున్నాము. యూనిట్ సర్ఫేస్ కొన్న ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అనుకుంటున్నాం. ఇప్పుడు O నుండి R డిస్టెన్స్లో ఒక పాయింట్ P తీసుకుంటున్నాం. ఈ షెల్ వల్ల ఈ పాయింట్ P దగ్గర డెవలప్ అయిన
పొటెన్షియల్ మనం కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము అంటే ఈ స్పెరికల్ షెల్ని స్మాల్ రింగ్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఆ స్పెరికల్ షెల్ని స్మాల్ రింగ్స్ కింద డిస్క్ల కింద డివైడ్ చేస్తున్నాం. అంటే ఒక యాపిల్ని కట్ చేస్తే అది ఒక రింగ్ లాగా డిస్క్ లాగా ఎలా ఉంటుంది, అలా ఏదైనా ఒక స్పెరికల్గా ఉన్నదాన్ని కట్ చేస్తే ఎలా ఉంటుంది, అలా దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. దీన్ని ఏమనుకుంటున్నాము, దాని యొక్క రేడియస్ r అనుకుంటున్నాము, ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుంటున్నాము, p అనేది r డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నాము. ఇప్పుడు ఎలాంటి రింగ్ కన్సిడర్ చేసాము, ABCD అనే ఒక రింగ్, లేదంటే దీన్నే డిస్క్ అని కూడా అంటాం దీన్ని. ఇప్పుడు CPని జాయిన్ చేస్తున్నాం, దాన్ని X అనుకుంటున్నాము. అలాగే OCని జాయిన్ చేస్తున్నాం, అలాగే OAని జాయిన్ చేస్తున్నాము. యాంగిల్ COPని θ అనుకుంటున్నాము, యాంగిల్ AOCనేమో dθ అనుకుంటున్నాం. ఇందులో ఫిగర్లో చూడండి, COE దాన్నేమో θ అనుకుంటున్నాము, AOCని dθ అనుకుంటున్నాము. అలాగే CPని జాయిన్ చేసాము, అది X అనుకుంటున్నాము. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ స్పెరికల్ షెల్ వల్ల P దగ్గర డెవలప్ అయిన పొటెన్షియల్ కనుక్కోవాలి. సో దానికి ఏం చేస్తున్నాము, మనం షెల్ని స్మాల్ డిస్క్లో రింగుల కింద డివైడ్ చేసాం కదా, ఇలా చేస్తే ఒక్కొక్క స్లైస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక్కొక్క డిస్క్లా ఉంటుంది కదా, ఇలాంటి డిస్క్ని మనం కన్సిడర్ చేసాము. అది ఏమంటున్నాము, ACBD. అది మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక డిస్క్ ఇలా ఉంది. ఇప్పుడు ఆ డిస్కున్న ఫస్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత దాని యొక్క సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి, థిక్నెస్ ఫైండ్ అవుట్ చేసి, సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి, ఏరియా ఫైండ్ అవుట్ చేసి, దాని నుంచి ఛార్జ్ ఫైండ్ అవుట్ చేసి, దాని నుంచి పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేసాము, ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నాం, దాని యొక్క సెంటర్ O అనుకుంటున్నాం, దాని మీద ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుంటున్నాం. దాని యొక్క రేడియస్ r అనుకున్నాము. ఇప్పుడు దానికి ఎక్స్టర్నల్గా ఒక పాయింట్ P తీసుకున్నాము, అది స్మాల్ r డిస్టెన్స్లో ఉందనుకుంటున్నాము. ఈ P దగ్గర ఉన్న పొటెన్షియల్ కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నామంటే దీన్ని స్మాల్ డిస్క్ కింద కన్సిడర్ చేసాము, దాన్నే ABCD అనే డిస్క్ తీసుకున్నాము. ఇప్పుడు CPని జాయిన్ చేస్తున్నాం, దాన్ని X అనుకుంటున్నాం. అలాగే OCని జాయిన్ చేస్తున్నాం, అలాగే OAని జాయిన్ చేస్తున్నాం. COP యాంగిల్ θ అనుకుంటున్నాం, అలాగే AOC దాన్ని dθ అనుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ OEC ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాం. దాని నుంచి sin θ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్, ఇదేమో E అనుకుంటున్నాము, ఇది O కదా సెంటర్. సో CE/OC, sin θ ఇస్ నథింగ్ బట్ CE/OC. కానీ OC అంటే ఏంటి, ఇది ఎంత రేడియస్ అయితే ఇది కూడా అంతే అవుతుంది, ఇది కూడా అంతే అవుతుంది కదా. సో ఇది R అవుతుంది, ఇది R అవుతుంది. సో CE/R ఆర్ CE ఏమవుతుంది, R sin θ అయింది. సో ఇది ఏమవుతుంది, మనం తీసుకున్నది ఇది ఫైండ్ అవుట్ చేసాం, CE ఫైండ్ అవుట్ చేసాం. దీన్నే నథింగ్ బట్ ఈ డిస్క్ యొక్క రేడియస్ అయింది, దాన్ని డిస్క్ అంటారు, లేదంటే రింగ్ అంటారు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ డిస్క్ యొక్క రేడియస్ వచ్చింది. నెక్స్ట్ ఈ AOC అనే సెక్టార్ కన్సిడర్ చేస్తున్నాం. దీని నుంచి ఇలా ఉన్నది, ఇది O, ఇది A, ఇది C. సో ఇది R, ఇదేమో dθ అయింది. సో ఇదేమవుతుంది, ఈ రింగ్ యొక్క థిక్నెస్ కూడా అవుతుంది కదా ఇది. సో సెక్టార్ AOC నుంచి AC ఫైండ్ అవుట్ చేస్తున్నాం. AC అంటే ఏంటి, మరి డిస్క్ యొక్క థిక్నెస్ అవుతుంది. దానికి ఫార్ములా ఉంటుంది, రేడియస్ ఇంటూ యాంగిల్. ఇక్కడ యాంగిల్ అంతా dθ కాబట్టి r dθ అయింది. నెక్స్ట్
రేడియస్ ఫైండ్ అవుట్ చేసాము, థిక్నెస్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఈ రింగ్ యొక్క సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నథింగ్ బట్ 2πr. r అంటే మనకి ఎంత, రేడియస్ ఆఫ్ ది డిస్క్ r sin θ కాబట్టి 2πr sin θ అయింది. నెక్స్ట్ ఈ డిస్క్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటి, సర్కంఫరెన్స్ ఇంటూ థిక్నెస్, 2πr sin θ ఇంటూ r dθ ఆర్ 2πr² sin θ dθ అయింది. నెక్స్ట్ ఏరియా వచ్చేసింది కాబట్టి ఈ స్మాల్ డిస్క్ వల్ల డెవలప్ అయిన ఛార్జ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఈ ఏరియా ఇంటూ ఈ మొత్తం దానికి ఉన్న ఛార్జ్ క్యూ అనుకుంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎంత అవుతుంది, సిగ్మా అవుతుంది. అంటే ఏరియా 2πr² sin θ dθ ఇంటూ సిగ్మా అయింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక గోళాకార కర్పూరం వల్ల ఏర్పడిన పొటెన్షియల్ కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాము అంటే ఒక గోళాకార కర్పూరం తీసుకుంటున్నాము, దాని మీద ఆవేశం అనేది ఏకరీతిగా విస్తరించబడి ఉంది అనుకుంటున్నాము, దాన్ని క్యూ అనుకుంటున్నాము. ఒక తల సాంద్రత సిగ్మా అనుకుంటున్నాము, దాని యొక్క కేంద్రం ఓ అనుకుంటున్నాము, దాని యొక్క వ్యాసార్థం ఆర్ అనుకుంటున్నాము. ఇప్పుడు ఓ నుండి ఆర్ దూరంలో పి అనే బిందువు తీసుకుంటున్నాము. ఈ కర్పూరం వల్ల ఈ బిందువు బి దగ్గర ఏర్పడిన పొటెన్షియల్ మనం కనుక్కోవాలి. దానికోసం ఏం చేస్తున్నాము అంటే ఈ గోళాన్ని అనేక డిస్కుల కింద లేదంటే రింగుల కింద విభజిస్తున్నాం. అలాంటి ఒక డిస్క్ లేదంటే రింగ్ ఏ బి సి డిని తీసుకుంటున్నాం. తీసుకుని దీన్ని ఎక్స్ జాయిన్ చేసాము, అలాగే ఓసీని జాయిన్ చేసాము, అలాగే ఓఏని జాయిన్ చేసాము. దీన్ని ఈ అనుకుంటున్నాం. ఇదేమో తీటా కోణం అనుకుంటున్నాము, ఇదేమో డి తీటా కోణం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఓఈసి ట్రయాంగిల్ తీసుకుంటే దాని నుంచి సైన్ తీటా ఏమవుతుంది, సిఈ/ఓసి. ఓసి అంటే మళ్ళీ ఆర్ కాబట్టి రేడియసే కదా, అదే వ్యాసార్థమే కదా, సిఈ/ఆర్ అవుతుంది. సో దాని నుంచి సిఈ ఎంత అవుతుంది అంటే ఆర్ సైన్ తీటా అయింది. అంటే మనం తీసుకున్న ఈ డిస్క్ యొక్క వ్యాసార్థం అయింది. ఇప్పుడు అలాగే సెక్టార్ ఏఓసిని తీసుకున్నాం, ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ అంటే ఏమవుతుంది, మనం తీసుకున్న ఈ డిస్క్ యొక్క మందం అవుతుంది కదా, థిక్నెస్ అవుతుంది కదా, దాన్ని రేడియస్ ఇంటూ యాంగిల్ ఆర్ డి తీటా అయింది. ఎందుకంటే దీని యొక్క యాంగిల్ కోణం ఎంత, డి తీటా, దాని యొక్క వ్యాసార్థం ఆర్, సో ఆర్ డి తీటా అయింది. ఇప్పుడు ఈ రింగ్ ఆర్ డిస్క్ యొక్క వృత్త పరిధిని కనుక్కుంటున్నాం. వృత్త పరిధి ఏమవుతుంది, 2π వ్యాసార్థం ఇంటూ వ్యాసార్థం. వ్యాసార్థం ఏమైంది ఇక్కడ, ఆరు సైన్ తీటా. వృత్త పరిధి తెలిసింది కదా. తర్వాత ఇప్పుడు ఈ మొత్తం ఈ రింగ్ యొక్క వైశాల్యం కనుక్కుంటున్నాం. అంటే వృత్త పరిధి ఇంటూ దీని యొక్క మందం ఆర్ డి తీటా. సో ఏమవుతుంది, 2πr² sin θ డి తీటా అయింది. నెక్స్ట్ మనం తీసుకున్న ఈ డిస్క్ లేదంటే రింగ్ యొక్క ఆవేశం ఎంత డిక్యూ అనుకుంటున్నామో దాని యొక్క వైశాల్యం ఇంటూ తల సాంద్రత 2πr² sin θ ఇంటూ సిగ్మా అయింది. సో ఇప్పుడు సిగ్మా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత, మొత్తం ఉన్న ఛార్జ్ బై మనం తీసుకున్న సర్ఫేస్ ఏరియా. ఎలాంటి సర్ఫేస్ తీసుకున్నాం, స్పెరికల్ సర్ఫేస్ కాబట్టి 4πr² అయింది. సో ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, డిక్యూ ఎంత అనుకుంటున్నాము, 2πr² sin θ డి తీటా ఇంటూ సిగ్మా. సిగ్మా ఎంత వచ్చింది, q/4πr². సో 4πr², 2πr² 2 టైమ్స్ అంటే ఏం మిగిలింది, ఇంకా q sin θ డి తీటా/2 మిగిలింది. ఇప్పుడు ఈ ఛార్జ్ వల్ల అంటే ఈ స్మాల్ ఏరియాకున్న ఛార్జ్ వల్ల పి దగ్గర డెవలప్ అయిన పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ప్రకారం 1/4πε0 ఇంటూ q/ డిస్టెన్సే కదా. సో ఈ ఛార్జ్ వల్ల పి ఏంటిది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎక్స్ డిస్టెన్స్లో ఉంది.
ఈ రింగ్ వల్ల ఏర్పడిన ఛార్జ్ ఎంత dq. సో dv ఎంత ఉంటుంది అంటే 1/4πε0 ఇంటూ dq బై x. కానీ dq అంటే ఎంత, q sin theta d theta బై 2 అంటే q sin theta d theta బై 4πε0 ఇంటూ 2 ఇంటూ x. సో q sin theta బై 8πε0x. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న దాంట్లో ఇది సెంటర్స్ O, ఇది కదా మనం ఇలా తీసుకున్నాం కదా, CE కదా, ఇది P. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ COP నుంచి కొసైన్లా అంటాం కదా, దాని ప్రకారం ఎలా రాయొచ్చు అంటే కొసైన్లో x² r², క్యాపిటల్ R² ప్లస్ స్మాల్ r² మైనస్ 2rr cos θ. ఇప్పుడు ఈ కొసైన్ లైన్ మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే ఇది x కదా, ఇది r కదా, ఇది క్యాపిటల్ R. సో ఈ ట్రయాంగిల్ నుంచి కొసైన్ లా ప్రకారం x² r² ప్లస్ r² మైనస్ 2rr sin θ. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 2x dx ఈజ్ ఈక్వల్ టు 2rr cos θ. డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, మైనస్ sin θ కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది sin θ. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో sin θ dθ ఏమవుతుంది, x dx బై rr అవుతుంది. అది ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుంటాం. ఇప్పుడు ఆ 7ని ఈక్వేషన్ నెంబర్ 6లో అంటే ఏమొచ్చింది, ఈక్వేషన్ నెంబర్ 6 ఏంటి, q sin θ d θ బై 8πε0x. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఈక్వేషన్ నెంబర్ 7ని ఈక్వేషన్ నెంబర్ 6లో అంటే sin θ ఈక్వేషన్ నెంబర్ 7 నుంచి sin θ d θని ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తున్నామంటే dv ఏమవుతుంది, q sin θ d θ ప్లేస్లో x dx బై 8πε0 x ఇక్కడ ఆల్రెడీ ఉంది, r స్మాల్ r అంటే ఇప్పుడు x క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలింది ఏంటి, q dx బై 8πε0 rr. సో q dx బై 8πε0 rr. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మనం తీసుకున్న స్పెరికల్ షెల్లో కన్సిడర్ చేసిన స్మాల్ రింగ్ వల్ల డెవలప్ అయిన పొటెన్షియల్ వచ్చింది. కానీ మొత్తం ఈ రింగ్ అంతటి వల్ల కావాలి కాబట్టి దాన్ని ఇంటిగ్రేషన్. సో అదేమవుతుంది, ఈ స్పెరికల్ షెల్ అంతటి వల్ల కావాలి కాబట్టి ఏమవుతుంది అంటే r మైనస్ r స్మాల్ r మైనస్ క్యాపిటల్ R టు స్మాల్ r ప్లస్ క్యాపిటల్ R మధ్యన ఇంటిగ్రేషన్ చేస్తాం. సో దానికి ఏమవుతుంది అంటే dv వాల్యూ అంతా ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే కనుక 1/8πε0 q dx అయింది. సో క్యూని 8πε0 rrని బయటికి తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dx ఏమవుతుందంటే x బిట్వీన్ ద లిమిట్స్ r ప్లస్ r లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాము, స్మాల్ r క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలింది q బై 8πε0 r, క్యాపిటల్ R క్యాన్సిల్ అయిపోద్ది, 2 క్యాన్సిల్ అయిపోతే 4 ఉంటుంది. సో మిగిలింది ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q బై r అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ కేస్ మనం ఈ స్పెరికల్ సర్ఫేస్లో మనం ఇందాక r డిస్టెన్స్లో p అనే పాయింట్ ఈ స్పెరికల్ సర్ఫేస్ బయట ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఆ సర్ఫేస్ మీద ఉంటే కనుక ఈ పాయింట్ దగ్గర ఉంటే కనుక పొటెన్షియల్ ఏమవుతుంది, స్మాల్ r బదులు క్యాపిటల్ R అవుతుంది. అలా కాకుండా
ఆ పాయింట్ పి కనుక ఈ లోపల ఎక్కడన్నా ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే లిమిట్స్ మారుతాయి. ఇందాక స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ను స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ను క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అవుతుంది. ఆ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, డీవీ ప్లేస్లో డీవీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. దాని నుంచి q/8πε0 క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ బయటికి తీసుకొచ్చేసాము. ఇంటిగ్రేషన్ r మైనస్ ఆర్ టు r ప్లస్ ఆర్ లిమిట్స్. ఇంటిగ్రల్ ఆఫ్ dx ఇస్ నథింగ్ బట్ x బిట్వీన్ ద లిమిట్స్ ఇవి. సో r ప్లస్ ఆర్ లిమిట్స్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ ప్లస్ కాబట్టి. సో 2r అవుతుంది. 2 8 4 టైమ్స్ స్మాల్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో q/4πε0 r అవుతుంది. అంటే v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q/r. ఇది ఒకవేళ కర్పరం లోపల బిందువు అయితే కనుక, ఇది కర్పరం మీద అయితే కనుక, ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసింది కర్పరం వెలుపల ఉంటే కనుక. ఇది ఒక గోళాకార కర్పరం వల్ల ఏర్పడిన పొటెన్షియల్ విలువ. థ్యాంక్ యూ.